ఓ సత్పురుష చూడామణి, సాయినాథ, మొదట నిర్గుణంగా ఉన్న మీరు భక్తుల భావసూత్రంతో కట్టుబడి సగుణ సాకార రూపంలోకి వచ్చారు. తమ భక్తులను ఉద్ధరించడం సత్పురుషులకు తప్పనిసరి. మీరు సత్పురుషుల బృందానికి ఆచార్యులు కనుక మీకు భక్తోద్ధరణ అనివార్యం. మీ చరణద్వయాన్ని ఆశ్రయించిన వారి సకల కల్మషాలు నశించిపోయి పూర్వజన్మ సంస్కారాలు ఉదయించి వారి మార్గం నిర్భయం నిష్కటకం అవుతుంది. మీ పాదాలను తలుచుకొని గొప్ప గొప్ప తీర్థక్షేత్రాల నుంచి బ్రాహ్మణులు వచ్చి గాయత్రి పురస్చరణ పురాణ గ్రంథ పఠనం చేస్తారు. అల్పశక్తులము సంస్కారహీనులమైన మేము భక్తిని ఏం తెలుసుకోగలం? మమ్మ అందరూ వదిలివేసిన సాయిబాబా వదిలిపెట్టరు. వారి అనుగ్రహాన్ని పొందిన వారు అత్యంత మహాశక్తిని పొందుతారు. ఆత్మానాత్మ వివేక సంపత్తిని జ్ఞానప్రాప్తిని కూడా పొందుతారు. సాయి నోటి నుండి